Good morning, students. So today we are going to discuss remaining short answers in the second year. So last class వరకు మనకి లాస్ట్ వీడియోలో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం వరకు మనకు షార్ట్ ఆన్సర్స్ అన్ని డిస్కస్ చేసాము. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కూడా డిస్కస్ చేసాము. ఇక్కడ దీంట్లో మనకు ఆటమ్స్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే, వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ Bohr's theory of hydrogen atom? 19th question. The limitations of Bohr's theory of hydrogen atom are as follows. First limitation, it could not explain spectra of atom having more than one electron. అంటే మనకి హైడ్రోజన్ స్పెక్ట్రల్ లైన్స్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి హైడ్రోజన్కి మనకు అటామిక్ నెంబర్ 1, ఇక్కడ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఆటమ్ అంటే మనకి అటామిక్ నెంబర్ 1 కంటే ఎక్కువ ఉన్నవి ఇక్కడ ఆ స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్ని బోర్స్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో బోర్స్ థియరీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్ హ్యావింగ్ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఆటమ్. అంటే హైడ్రోజన్ మాత్రమే స్పెక్ట్రల్ లైన్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఆటమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ లిమిటేషన్, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ ఆటమ్. అంటే మనకి హైడ్రోజన్ స్పెక్ట్రల్ లైన్స్లో కూడా మనకి ఫైన్ స్ట్రక్చర్ అంటే మనకి ఆ స్పెక్ట్రల్ లైన్స్ని డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. థర్డ్ లిమిటేషన్ ఏంటి అంటే, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది రీజన్ ఫర్ ఆర్బిట్ టు బి సర్క్యులర్ అండ్ వై నాట్ ఇన్ ఎనీ అదర్ షేప్ లైక్ ఎలిప్టికల్. ఇక్కడ సర్క్యులర్ ఆర్బిట్స్ గురించి మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఎందుకు ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉంటాయి, వేరే షేప్లో ఉన్న ఆర్బిట్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్ ఫర్ ది ఆర్బిట్ టు బి సర్క్యులర్ అండ్ వై నాట్ ఇన్ ఎనీ అదర్ షేప్ లైక్ ఎలిప్టికల్. సర్క్యులర్ ఆర్బిట్లోనే ఎందుకు ఉంటాయి, రిమైనింగ్ షేప్లో ఎందుకు ఉండవు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది వేవ్ నేచర్ ఆఫ్ పార్టికల్స్. ఇక్కడ వేవ్ నేచర్, ఇక్కడ ఒక పార్టికల్కి మనకు వేవ్ నేచర్ ఉంటుంది, పార్టికల్ నేచర్ ఉంటుందండి. ఇక్కడ వేవ్ నేచర్ ఆఫ్ పార్టికల్స్ని బోర్స్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది రిలేటివ్ ఇంటెన్సిటీస్ ఆఫ్ ది వేరియస్ స్పెక్ట్రల్ లైన్స్. అంటే మనకి ఈ స్పెక్ట్రల్ లైన్స్లో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ఇంటెన్సిటీ ఉంటుంది. ఆ రిలేటివ్ ఇంటెన్సిటీస్ని ఇది డిస్కస్ చేయలేదు. ఇవి బోర్స్ థియరీ లిమిటేషన్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఈజియెస్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో మెనీ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఇది కూడా చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ద ఫాలోయింగ్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఇక్కడ హైడ్రోజన్లో 5 టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఉంటాయి మనకు. ఫస్ట్, లైమన్ సిరీస్. లైమన్ సిరీస్ అంటే ఏంటి అంటే, వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్స్ టు ఫస్ట్ ఆర్బిట్ వీ గెట్ లైమన్ సిరీస్. ఇట్ లైస్ ఇన్ అల్ట్రావైలెట్ రీజియన్. అంటే మనకి ఎనీ హయ్యర్ ఆర్బిట్ అంటే మనకి గ్రౌండ్ స్టేట్ కాకుండా ఏ హయ్యర్ ఆర్బిట్ నుంచి అయినా మనకు ఫస్ట్ ఆర్బిట్ కనుక ఎలక్ట్రాన్ అనేది జంప్ అయినప్పుడు అక్కడ ఏ సిరీస్ ఫామ్ అవుతుంది అంటే లైమన్ సిరీస్ ఫామ్ అవుతుందండి. ఇక్కడ ఇది ఏ రీజియన్లో ఉంటుందంటే యూవీ రీజియన్ అంటే అల్ట్రావైలెట్ రీజియన్లో ఉంటుంది. దీనికి N1 వాల్యూ 1 అంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నది 1, N2 వాల్యూ మనకు 2, 3, 4 అంటే సెకండ్ ఆర్బిట్ నుంచి కానీ థర్డ్ ఆర్బిట్ నుంచి కానీ ఫోర్త్ ఆర్బిట్ నుంచి కానీ ఫస్ట్ ఆర్బిట్కి మనకి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు అక్కడ లైమన్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వేవ్ లెంత్ ఫార్ములా ఏముంటుందంటే 1/λ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 1/N1 స్క్వేర్ మైనస్ 1/N2 స్క్వేర్. ఇక్కడ R ఇంటూ N1 వాల్యూ 1 ఉంటుంది, N2 వాల్యూ 2, 3, 4 ఏదైనా తీసుకోవచ్చు. ఇది వేవ్ లెంత్ ఫార్ములా. ఇక్కడ R అనేది మనకు రిడ్బర్గ్ కాన్స్టెంట్. నెక్స్ట్, బామర్ సిరీస్. బామర్ సిరీస్ మనకి ఎలా ఫామ్ అవుతుందంటే, వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు సెకండ్ ఆర్బిట్ వీ గెట్ బామర్ సిరీస్. ఇక్కడ ఎనీ హయ్యర్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ కనుక మనకు ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు బామర్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఏ రీజియన్లో ఉంటుందంటే విజిబుల్ రీజియన్లో ఉంటుందండి. ఇక్కడ N1 వాల్యూ 2 తీసుకుంటాము, N2 వాల్యూ 3, 4, 5 తీసుకుంటాము. దీంట్లో మనకు వేవ్ లెంత్ ఫార్ములా ఏముంటుంది అంటే, జనరల్ ఫార్ములా 1/λ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 1/N1 స్క్వేర్ కాబట్టి N1 వాల్యూ 2, N2 వాల్యూ 3, 4, 5 తీసుకుంటాం. నెక్స్ట్, పాచెన్ సిరీస్. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు థర్డ్ ఆర్బిట్ వీ గెట్ పాచెన్ సిరీస్. ఇట్ లైస్ ఇన్ ది ఇన్ఫ్రారెడ్ రీజియన్.
ఇన్ఫ్రారెడ్ రీజియన్ ఆర్ నియర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు థర్డ్ ఆర్బిట్, అంటే హయ్యర్ ఆర్బిట్ నుంచి థర్డ్ ఆర్బిట్ జంప్ అయినప్పుడు ఇక్కడ పాచన్ సిరీస్ ఫామ్ అవుతుంది. ఇది నియర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ ఉంటుంది. ఇక్కడ n1 వాల్యూ 3 తీసుకుంటాము, n2 వాల్యూ 4,5,6, అంటే 1/λ r ఇంటూ n1 దగ్గర 3 తీసుకుంటాం, n2 దగ్గర 4,5,6 1 తీసుకుంటాం. ఇది వేవ్ లెంత్కి ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ సిరీస్ బ్రాకెట్ సిరీస్. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు ఫోర్త్ ఆర్బిట్ వీ గెట్ బ్రాకెట్ సిరీస్. ఇట్ లైస్ ఇన్ ఇన్ఫ్రారెడ్ రీజియన్, అంటే ఇక్కడ ఇది మిడిల్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ అనమాట. ఇక్కడ మిడిల్ ఇన్ఫ్రారెడ్ రీజియన్. నెక్స్ట్ ఇన్ దిస్ n1 వాల్యూ 4, n2 వాల్యూ 5,6,7, అంటే ఇక్కడ n1 వాల్యూ 4 ఉంటుంది, n2 వాల్యూ 5, 6, 7. సో ఇక్కడ 1/λ r ఇంటూ 1/n1 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్, n2 వాల్యూ 5,6,7 తీసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ పీ ఫండ్ సిరీస్. పీ ఫండ్ సిరీస్లో మనకు ద ట్రాన్సిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్ టు ఫిఫ్త్ ఆర్బిట్, అంటే ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఆర్బిట్ నుంచి మనకు ఫిఫ్త్ ఆర్బిట్కి జంప్ అయినప్పుడు పీ ఫండ్ సిరీస్ అనేది వస్తుంది. వీ గెట్ పీ ఫండ్ సిరీస్. దిస్ సిరీస్ లైస్ ఇన్ ది ఫార్ ఇన్ఫ్రారెడ్ రీజియన్. In this series n1 value 5, n2 is equal to 6,7,8. So 1/λ is equal to r into 1/5 square minus 1/n2 square. So ఇక్కడ మనకి 5 సిరీసెస్లో లైమన్ సిరీస్లో కనుక మనకు హయ్యర్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ జంప్ అయినప్పుడు లైమన్ సిరీస్ వస్తుంది, అది అల్ట్రావైలెట్ రీజియన్లో వస్తుంది. ఇక్కడ n1 వాల్యూ 1, n2 వాల్యూ 2, 3, 4. బామర్ సిరీస్లో ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ జంప్ అయినప్పుడు వస్తుంది, ఇది విజిబుల్ రీజియన్లో ఉంటుంది. ఇక్కడ n1 వాల్యూ 2 ఉంటుంది, n2 వాల్యూ 3, 4, 5. పీ ఫండ్ మనకి పాచన్ సిరీస్లో ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఆర్బిట్ నుంచి థర్డ్ ఆర్బిట్ జంప్ అయినప్పుడు పాచన్ సిరీస్ వస్తుంది, ఇది నియర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటుంది. n1 వాల్యూ 3, n2 వాల్యూ 4, 5, 6. బ్రాకెట్ సిరీస్లో మనకు ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఆర్బిట్ నుంచి ఫోర్త్ ఆర్బిట్ జంప్ అయినప్పుడు బ్రాకెట్ సిరీస్ వస్తుంది, ఇక్కడ ఇది మిడిల్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటుంది. ఇక్కడ n1 వాల్యూ 4, n2 వాల్యూ 5, 6, 7. అదే మనకు పీ ఫండ్ సిరీస్లో హయ్యర్ ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ అనేది ఫిఫ్త్ ఆర్బిట్ జంప్ అయినప్పుడు పీ ఫండ్ సిరీస్ వస్తుంది, ఇది ఫార్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటాయి. ఇక్కడ n1 వాల్యూ 5, n2 వాల్యూ 6, 7, 8. ఇక్కడ పాచన్ సిరీసు, బ్రాకెట్ సిరీసు, పీ ఫండ్ సిరీసు 3 కూడా ఇన్ఫ్రారెడ్ రీజియన్లోనే ఉంటాయి. కానీ నియర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో పాచన్ సిరీస్ ఉంటుంది, మిడిల్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో బ్రాకెట్ సిరీస్ ఉంటుంది, ఫార్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో పీ ఫండ్ సిరీస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్, సో మెనీ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ది హైడ్రోజన్ atom. Next question. Write a short note on de Broglie's explanation on Bohr's second postulates of quantization. ఇక్కడ బోర్స్ సెకండ్ పాస్టులేట్కి మనకు de Broglie ఎక్స్ప్లెనేషన్ ఏముంటుంది. ఇక్కడ de Broglie's ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బోర్స్ సెకండ్ పాస్టులేట్లో బోర్స్ సెకండ్ పాస్టులేట్ ఏం చెప్తుందండి మనకి. Bohr's second postulate of quantization states that the angular momentum of the electron orbiting the nucleus is ln is equal to mvr is equal to nh by 2 అంటే మనకి యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్ మనకి ఎంత ఉంటుందంటే mvr is equal to nh by 2 ఇక్కడ ఏంటనేది ఆర్బిటల్ నెంబర్ కాబట్టి 1, 2, 3 తీసుకుంటాం. అదే మనకు అకార్డింగ్ టు de Broglie ఏంటి అంటే ద పార్టికల్ ఎలక్ట్రాన్ హ్యావ్ ఏ వేవ్ నేచర్. The particle waves lead to standing waves under resonant condition similar to the waves traveling on a string. అంటే ఇక్కడ అకార్డింగ్ టు de Broglie అనేది ఎలక్ట్రాన్ పార్టికల్ నేచర్తో పాటు వేవ్ నేచర్ కూడా మనకు రిప్రజెంట్ చేస్తుంది. వేవ్ నేచర్లో రిప్రజెంట్ చేస్తుంది అంటే అక్కడ స్టాండింగ్ వేవ్స్ అంటే స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. అక్కడ ఎలా అంటే ఒక స్ట్రింగ్లో కనుక మనకి ప్లగ్ చేసినప్పుడు ఎలాగైతే స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతాయో ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతున్నప్పుడు కూడా స్టాండింగ్ వేవ్స్ అలాగే ఫామ్ అవుతాయి. దీంట్లో a particle string produces number of wavelengths but only those wavelengths survive which have nodes at the ends and form a standing wave in the string. This is possible when the total distance covered by the wave is integral multiple of wavelength lambda. అంటే ఇక్కడ మనకి ఈ పార్టికల్ అనేది నెంబర్ ఆఫ్ వేవ్లెంత్స్ని మనకు ప్రొడ్యూస్ చేసినప్పుడు అక్కడ నోడ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే ఎండ్స్లో నోడ్స్ ఫామ్ అవుతాయి, మిడిల్లో మనకు యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి. అంటే మనకు ఎక్కడైతే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉందో అది
యాంటీనోడ్ అవుతుంది. ఎండ్స్లో కనుక మనకి యాంప్లిట్యూడ్ మినిమం అవుతుంది కాబట్టి అక్కడ నోడ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది వేవ్ అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్కి ఈక్వల్ కావాలి. సో ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది వేవ్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ lambda, integral multiple of wavelength or integral multiple of lambda. So when electron revolves in the nth circular orbit of radius Rn, the total distance covered by the electron is equal to circumference of the orbit. ఇక్కడ ఒక సర్క్యులర్ పాత్లో మనకు మూవ్ అవుతుంది అంటే టోటల్ సర్క్యులర్ పాత్లో డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 2πr ఉంటుందండి. అది దేనికి ఈక్వల్ కావాలి? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్కి ఈక్వల్ కావాలి. సో మనకు అకార్డింగ్ టు డి బ్రోగ్లీ 2πrn ఈజ్ ఈక్వల్ టు n lambda అవుతుంది. ఇక్కడ n అనేది 1 2 3 1 2 3 ఆర్బిటల్ నెంబర్. ఇక్కడ lambda అనేది డి బ్రోగ్లీ వేవ్ లెంత్. ఇక్కడ డి బ్రోగ్లీ ఈక్వేషన్ మనకు ఏముంటుంది అంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ lambda ఈజ్ ఈక్వల్ టు h/p. ఇక్కడ h అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, p అనేది మొమెంటం, లీనియర్ మొమెంటం. ఇప్పుడు మనకు స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ మచ్ లెస్ దెన్ the speed of light, then p is equal to m into vn. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేది స్పీడ్ ఆఫ్ ది లైట్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనకు లీనియర్ మొమెంటం m into vn తీసుకుంటాము. ఇప్పుడు మనకు 2πrn అనేది దేనికి ఈక్వల్ అయింది? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్కి ఈక్వల్ అయింది. మరి ఇక్కడ వేవ్ లెంత్కి మనకు ఫార్ములా ఏముందండి? h/p ఉంది. సో n into h/p, ఎందుకంటే మనకు lambda వాల్యూ మనకు ప్లాంక్స్ కాన్స్టెంట్ బై మొమెంటం. సో ఇక్కడ 2πrn, ఇక్కడ n ఇంటూ h/p వాల్యూ ఎంత ఉందంటే ఇక్కడ మనకు m ఇంటూ vn. సో ఇక్కడ 2πrn, ఇక్కడ mvn అనేది ఇక్కడికి వచ్చింది అనుకోండి, m ఇంటూ vn ఇంటూ rn ఈజ్ ఈక్వల్ టు nh/2π. మరి ఇక్కడ mvn rn అనేది ఏంటి? మనకు యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాబట్టి ln ఈజ్ ఈక్వల్ టు nh/2π. సో ఇక్కడ మనకు డి బ్రోగ్లీ ఎక్స్ప్లెనేషన్ అనేది బోర్స్ సెకండ్ పాస్టులేట్తో కోయిన్సైడ్ అవుతుంది. అకార్డింగ్ టు బోర్స్ థియరీ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2πకి ఈక్వల్ అవుతుంది. అకార్డింగ్ టు డి బ్రోగ్లీ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది పార్టికల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది మనకి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్కి ఈక్వల్ అవుతుంది. అది మనకు కన్సిడర్ చేసుకుంటే 2πrn ఈక్వల్ టు n lambda వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ మనకు యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2πకి ఈక్వల్ అవుతుంది. ఇది mvr అనేది ఏంటి అంటే యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అకార్డింగ్ టు బోర్స్. nh/2π అనేది కూడా మనకు యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ డి బ్రోగ్లీ ఎక్స్ప్లెనేషన్ నుంచి మనకు బోర్స్ సెకండ్ పాస్టులేట్ అనేది మనకు డిరైవ్ చేశాం కాబట్టి ఇక్కడ కంక్లూషన్ ఏంటి అంటే డి బ్రోగ్లీ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ కోయిన్సైడ్ విత్ బోర్స్ సెకండ్ పాస్టులేట్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, డిస్క్రైబ్ హౌ ఏ సెమీకండక్టర్ డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఇక్కడ మనకి ఈ సెమీకండక్టర్ పిఎన్ జంక్షన్ డయోడ్ సెమీకండక్టర్ని రెక్టిఫైర్గా ఏ విధంగా యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి రెక్టిఫైర్ అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటి అంటే ఏ సర్క్యూట్ విచ్ రెక్టిఫైస్ హాఫ్ ఆఫ్ ది ఏసీ వేవ్ ఈజ్ కాల్డ్ యాజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఏ సింగిల్ డయోడ్ అండ్ కండక్ట్స్ డ్యూరింగ్ వన్ ఆఫ్ సైకిల్ ఓన్లీ. ఇక్కడ రెక్టిఫైర్ అంటే ఏంటి అంటే ఏ డివైస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా మనకి ఏదైతే కన్వర్ట్ చేస్తుందో దాన్ని రెక్టిఫైర్ అంటాం. దాంట్లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే మనకి హాఫ్ ఆఫ్ ది ఏసీ సైకిల్ మాత్రమే దీంట్లో ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి దాన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. దీంట్లో సింగిల్ డయోడ్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ సింగిల్ డయోడ్ యూజ్ చేస్తాము. ఇక్కడ వన్ హాఫ్ సైకిల్ మాత్రమే ఇక్కడ ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే ద ఏసీ వోల్టేజ్ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ ది సెకండరీ కాయిల్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ టు ది డయోడ్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ మనకు ఇది ప్రైమరీ కాయిల్, ఇది సెకండరీ కాయిల్. ఈ ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్ మనకు
ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా వర్క్ చేస్తాయి. ఇక్కడ ఈ ప్రైమరీ కాయిల్కి మనకు ఏసీ ఇన్పుట్ ఇస్తాము, ఇన్పుట్ ఏసీ. ఇక్కడ ప్రైమరీ కాయిల్ నుంచి మనకు సెకండరీ కాయిల్కి మనకు కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ సెకండరీ కాయిల్కి మనకు లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ ఉంటుంది. లోడ్ అంటే మనకి ఏదైతే డివైస్ కనెక్ట్ చేస్తామో అవుట్పుట్ని, దాన్ని లోడ్ రెసిస్టెన్స్ అంటాము. ఇక్కడ ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు దీంట్లో ఇన్ ది పాజిటివ్ హాఫ్ సైకిల్ ద డయోడ్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ది డయోడ్ అండ్ లోడ్ రెసిస్టెన్స్. ఇక్కడ మనకు ఇన్పుట్లో ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది, ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. దాంట్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ అనేది మనకు ప్రైమరీ కాయిల్కి ఇచ్చినప్పుడు ఇక్కడ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. అప్పుడు ఏసీ నుంచి డీసీకి మనకు కరెంట్ అనేది అవుట్పుట్కి ఆర్ఎల్ నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది. అదే మనకు నెగిటివ్ హాఫ్ సైకిల్, ఇన్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్ ద డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్ అండ్ ది కరెంట్ డస్ నాట్ ఫ్లో త్రూ ది డయోడ్ అండ్ లోడ్ రెసిస్టెన్స్. ఇక్కడ మనకి నెగిటివ్ హాఫ్ సైకిల్ కనుక మనకు ప్రైమరీ కాయిల్కి ఇచ్చినప్పుడు ఈ డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ డయోడ్ నుంచి కరెంట్ ఫ్లో కాదు, ఎట్ ది సేమ్ టైం ఆర్ఎల్ నుంచి కూడా అవుట్పుట్ రాదు. నెక్స్ట్ మనకు మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నప్పుడు ఈ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది, డయోడ్ నుంచి ఆర్ఎల్ నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే మన కంక్లూషన్ ఏంటి అంటే అవుట్పుట్ వేవ్ ఆఫ్ హాఫ్-వేవ్ రెక్టిఫైర్, ఇక్కడ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ the output across the load resistance contains only rectified voltage, DC voltage. Efficiency of half-wave rectifier 0.406 RL by RF plus RL. ఇక్కడ అవుట్పుట్ వేవ్ మనకి వేవ్ ఫామ్ తీసుకుంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ మాత్రమే మనకు ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ అయింది. నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనకు అవుట్పుట్ అనేది రాదు, ఎందుకంటే డయోడ్ రివర్స్ బయాస్లో ఉంది. నెక్స్ట్ మనకి మళ్ళీ మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్ కనుక తీసుకుంటే మళ్ళీ మనకు ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది కాబట్టి అవుట్పుట్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఆ వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే డిస్కంటిన్యూస్గా ఉంటుందండి. అంటే మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మాత్రమే ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ అవుతున్నాయి, మనకి నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ కావు. అందుకనే దీన్ని హాఫ్-వేవ్ రెక్టిఫైర్ అంటాం. దీంట్లో ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అంటే 0.406 RL by RF plus RL. ఇక్కడ ఆర్ఎల్ అంటే లోడ్ రెసిస్టెన్స్, ఆర్ఎఫ్ అనేది డయోడ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్, డయోడ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్. ఇక్కడ ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఏ హాఫ్-వేవ్ రెక్టిఫైర్ ఎంత ఉంటుందంటే 40.6% ఉంటుందండి. ఎందుకు 40.6% అంటే ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మాత్రమే ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ అవుతున్నాయి, నెగిటివ్ హాఫ్ సైకిల్స్ మనకు ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ కావు. కాబట్టి మనకి ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే దీనిది 40.6% ఉంటుందండి. ఇది సెమీ కండక్టర్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈజ్ రెక్టిఫికేషన్? ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఇక్కడ రెక్టిఫికేషన్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ రెక్టిఫికేషన్. అంటే మనకి ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా మనకి కన్వర్ట్ చేసే ప్రాసెస్ని రెక్టిఫికేషన్ అంటాము. ఇక్కడ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటి అంటే ఏ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ రెక్టిఫైస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఆఫ్ ఏసీ వేవ్. ఇక్కడ ఇంతకుముందు హాఫ్-వేవ్ రెక్టిఫైర్లో ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మాత్రమే ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ని ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. దీంట్లో మనకు 2 డయోడ్స్ ఉంటాయండి. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 డయోడ్స్ D1 and D2. which are connected to the secondary coil of transformer. ఇక్కడ ఈ సెకండరీ కాయిల్కి ఈ D1 D2 కనెక్ట్ చేస్తాము. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్, a load resistance RL is connected to a center tap transformer as shown in figure. ఇక్కడ ఈ లోడ్ రెసిస్టెన్స్కి సెంటర్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ని కనెక్ట్ చేస్తాం.
ఈ సెంటర్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అంటే పొలారిటీ అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని ఎవ్రీ హాఫ్ సైకిల్కి ఎవ్రీ హాఫ్ సైకిల్కి చేంజ్ చేస్తుంది. పొలారిటీ అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని చేంజ్ చేస్తుంది. అందుకోసం సెకండరీ మనకి సెంటర్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము. దీన్ని సెంటర్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ వర్కింగ్ ఎలా ఉంటుందంటే డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ఇన్పుట్ డయోడ్ D1 గెట్స్ ఫార్వర్డ్ బయాస్, దెన్ కరెంట్ I1 డ్యూ టు డయోడ్ D1 ఫ్లోస్ త్రూ RL. ఇక్కడ మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ప్రైమరీ కాయిల్కి ఇచ్చాము, దాని నుంచి సెకండరీ కాయిల్కి వస్తుంది. అప్పుడు మనకు D1 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది, D2 అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది. కాబట్టి AC నుంచి DC కన్వర్ట్ అయిన వేవ్ ఇక్కడ మనకు D1 నుంచి ఫ్లో అవుతుంది, త్రూ RL అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నప్పుడు ఇక్కడ అవుట్పుట్ అనేది D1 నుంచి వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్. నెగిటివ్ హాఫ్ సైకిల్ కనుక తీసుకుంటే సిమిలర్లీ ఫర్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ఇన్పుట్ D1 గెట్స్ రివర్స్ బయాస్ అండ్ D2 గెట్స్ ఫార్వర్డ్ బయాస్, దెన్ ద కరెంట్ I2 డ్యూ టు డయోడ్ D2 ఫ్లోస్ త్రూ RL. ఇక్కడ నెగిటివ్ హాఫ్ సైకిల్ కనుక తీసుకుంటే ఇక్కడ D1 అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది, D2 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. అంటే D1 నుంచి కరెంట్ అనేది ఫ్లో కాదు, D2 నుంచి కరెంట్ ఫ్లో అయ్యి RL నుంచి అవుట్పుట్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నప్పుడు D2 నుంచి అవుట్పుట్ అనేది వస్తుందండి. నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నప్పుడు D1 నుంచి వస్తుంది, నెక్స్ట్ హాఫ్ సైకిల్ తీసుకున్నప్పుడు D2 నుంచి వస్తుంది. అలాగే మనకు కంటిన్యూస్గా మనకు బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఆఫ్ ఇన్పుట్ AC సిగ్నల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. అంటే మనకు పాజిటివ్ హాఫ్ సైకిల్స్ AC నుంచి DC కన్వర్ట్ అవుతున్నాయి, నెగిటివ్ హాఫ్ సైకిల్స్ కూడా AC నుంచి DC కన్వర్ట్ అవుతున్నాయి. అప్పుడు మనకు బోత్ హాఫ్ సైకిల్స్ కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అంటాం. దీనికి ఎఫిషియన్సీ ఫార్ములా ఏముంటుందంటే 0.812 ఇంటూ RL/RF ప్లస్ RL. సో ఇక్కడ మనకు RF అనేది డయోడ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్, RL అనేది లోడ్ రెసిస్టెన్స్. ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఎంత ఉంటుందంటే 81.2% ఉంటుందండి. ఎందుకు 81.2% అంటే ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఆఫ్ AC రెండు కూడా AC నుంచి DC కన్వర్ట్ అవుతాయి. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మాత్రమే కన్వర్ట్ అవుతాయి కాబట్టి దాంట్లో ఎఫిషియన్సీ 40.6% ఉంటుంది. ఇక్కడ బోత్ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ రెండు కన్వర్ట్ అవుతాయి కాబట్టి ఎఫిషియన్సీ మనకి ఎంత ఉంటుందంటే 81.2% ఉంటుందండి. ఇది వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. So this is also very important question in the semiconductors. Next question. Distinguish between half wave and full wave rectifiers. ఇక్కడ మనకు ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి డిఫరెన్సెస్ ఏముంటాయి అంటే ఫస్ట్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఫస్ట్ పాయింట్, ఇన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఓన్లీ వన్ PN జంక్షన్ డయోడ్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ ఓన్లీ ఒక డయోడ్ మాత్రమే, PN జంక్షన్ డయోడ్ ఒకటి మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తాము. ఎవ్రీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ ఈజ్ రెక్టిఫైడ్. ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ ఆఫ్ AC మాత్రమే రెక్టిఫైర్ అవుతుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్స్ రెక్టిఫై కావు, అంటే AC నుంచి DC కన్వర్ట్ కావు. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నాట్ కంటిన్యూస్. ఎందుకు కంటిన్యూస్ కాదు అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్స్ AC నుంచి DC కన్వర్ట్ అవుతాయి, నెగిటివ్ హాఫ్ సైకిల్స్ కన్వర్ట్ కాదు కాబట్టి ఇది కంటిన్యూస్ పల్స్ అనేది కాదు. నెక్స్ట్ ఇట్స్ ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు 0.406 RL/RF ప్లస్ RL. ఇక్కడ ఎఫిషియన్సీ ఫార్ములా ఎంత ఉంటుందంటే 0.406 RL/RF ప్లస్ RL. ఇక్కడ RL అనేది లోడ్ రెసిస్టెన్స్, RF అనేది డయోడ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్, RL అనేది లోడ్ రెసిస్టెన్స్. ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే 40.6% ఉంటుందండి. ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్స్లో మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పాయింట్, 5 పాయింట్స్. నెక్స్ట్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ నుంచి చూసుకుంటే ఇన్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ 2 PN జంక్షన్ డయోడ్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో 1 డయోడ్ యూజ్ చేస్తే ఇక్కడ 2 PN జంక్షన్ డయోడ్స్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఆర్ రెక్టిఫైడ్.
ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్స్, నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఆఫ్ ఏసీ రెండు కూడా మనకు రెక్టిఫై అవుతాయి, అంటే ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ అవుతాయి. హాఫ్ ఏ రెక్టిఫైర్లో ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మాత్రమే రెక్టిఫై అవుతాయి. ఇక్కడ both positive and negative half cycles of AC converted into DC, కాబట్టి రెండు కూడా మనకు రెక్టిఫై అవుతాయి. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ కంటిన్యూస్. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ రెండు హాఫ్ సైకిల్స్ కన్వర్ట్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్ కంటిన్యూస్. హాఫ్ వే రెక్టిఫైర్లో అది కంటిన్యూస్ కాదు. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ 0.812 RF బై RL ప్లస్ RL. ఇక్కడ ఎఫిషియన్సీ ఫార్ములా ఎంత ఉంటుందంటే 0.812 RL బై RL ప్లస్ RL. హాఫ్ వే రెక్టిఫైర్లో 0.406 RL బై RF ప్లస్ RL ఉంటుంది. ఇక్కడ ఫుల్ వే రెక్టిఫైర్లో 0.812 RL బై RF ప్లస్ RL. RL అనేది లోడ్ రెసిస్టెన్స్, RF అనేది ఫార్వర్డ్ రెసిస్టెన్స్, RL అనేది లోడ్ రెసిస్టెన్స్. ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే 81.2% ఉంటుంది. హాఫ్ వే రెక్టిఫైర్లో మనకు 40.6% ఉంటుంది. ఫుల్ వే రెక్టిఫైర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ 81.2% ఉంటుందండి. ఇది ఫుల్ వే రెక్టిఫైర్లో 5 పాయింట్స్. దీస్ ఆర్ ది differences between half wave rectifier and full wave rectifier. This is also very important question, repeated question. Next question, define NAND and NOR gates, give their truth tables. ఇక్కడ NAND NOR gates ఇవి యూనివర్సల్ గేట్స్ అని కూడా అంటారండి, ఎందుకంటే ఈ NAND NOR గేట్స్ని యూజ్ చేసుకొని మనకు బేసిక్ లాజిక్ గేట్స్ కూడా మనకు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, కాబట్టి వీటిని యూనివర్సల్ గేట్స్ అంటాము. ఫస్ట్ NAND గేట్ కనుక చూసుకుంటే, ఏ NAND గేట్ ఈజ్ ఆబ్టైన్డ్ బై AND గేట్ ఫాలోడ్ బై NOT గేట్. ఇట్ ప్రొడ్యూసెస్ ఇన్వర్టెడ్ అవుట్పుట్ ఆఫ్ AND గేట్. ఇక్కడ AND గేట్ని NOT గేట్కి మనకు కనెక్ట్ చేసినప్పుడు, అంటే AND గేట్ అవుట్పుట్ని NOT గేట్ ఇన్పుట్కి ఇచ్చినప్పుడు NAND అనేది వస్తుందండి. ఇక్కడ AND గేట్కి ఇన్వర్టెడ్ అవుట్పుట్ అనేది NAND గేట్కి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే AND గేట్లో మనకి ఏదైతే అవుట్పుట్ ఉందో దానికి రివర్స్, అంటే మనకి ఇన్వర్టెడ్ అవుట్పుట్ అనేది NAND గేట్లో వస్తుంది. సో ఇక్కడ మనకి NAND గేట్ సింబల్ కనుక చూసుకుంటే, సర్క్యూట్ సింబల్, ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి XY. ఇక్కడ మనకి AND గేట్కి ఒక NOT గేట్ కంబైండ్ అవుతుంది, కాబట్టి మనకి అవుట్పుట్ ఎంత ఉంటుందంటే X.Y బార్. ఇక్కడ జనరల్ ఇన్పుట్స్ ఏముంటాయి అంటే 0 0 0 1 1 0 1 1. అంటే ఇక్కడ 0.00 కాబట్టి 0 బార్ ఏమవుతుంది 1, 0.1 0 కాబట్టి 0 బార్ 1, 1.0 0 కాబట్టి 0 బార్ 1, 1.1 1 కాబట్టి 1 బార్ 0. అంటే ఇక్కడ మనకి 1 అనేది మనకి హై, 0 అనేది లో. అది ఇన్పుట్ అయినా అవుట్పుట్ అయినా 0 ఉంటే లో, 1 ఉంటే హై అంటాం. అప్పుడు మనకు the output of NAND gate is 0 when both inputs are 1 and output is 1 if any one of the input is 0. అంటే ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది NAND గేట్లో అవుట్పుట్ అనేది ఎప్పుడు 0 అవుతుంది అంటే 2 ఇన్పుట్స్ అనేది 1 ఉన్నప్పుడు. NAND గేట్లో అవుట్పుట్ ఎప్పుడు 0 అవుతుందంటే 2 ఇన్పుట్స్ 1 ఉన్నప్పుడు. మరి ఎప్పుడు 1 అవుతుంది అవుట్పుట్ అంటే ఎనీ ఇన్పుట్ ఈజ్ 0. ఎనీ ఇన్పుట్ ఈజ్ 0 అంటే ఎనీ 1 ఇన్పుట్ 0 అయినప్పుడు, ఇక్కడ 0 ఇన్పుట్ ఉంది, ఇక్కడ 0, ఇక్కడ 0, ఎనీ 1 ఇన్పుట్ 0 అయినప్పుడు ఇక్కడ అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అది AND గేట్కి. నెక్స్ట్, ఇన్ అదర్ వర్డ్స్ ద అవుట్పుట్ ఆఫ్ NAND గేట్ ఈజ్ లో వెన్ ఆల్ ది ఇన్పుట్స్ ఆర్ హై అండ్ ద అవుట్పుట్ ఈజ్ హై ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ లో. అంటే దీన్నే ఇక్కడ మనకు ఎలా చెప్పొచ్చు అంటే, అవుట్పుట్ అనేది లో ఉన్నప్పుడు, NAND గేట్ అవుట్పుట్ లో ఉంది అంటే ఇన్పుట్స్ అనేది ఎలా ఉండాలంటే హై ఉండాలి. అదే మనకు NAND గేట్ అవుట్పుట్ అనేది హై ఉంది అంటే ఎనీ 1 ఇన్పుట్ ఈజ్ లో. అలాగా మనకు ఈ NAND గేట్ని రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ NOR గేట్ కనుక చూసుకుంటే, NOR గేట్ ఈజ్ ఆబ్టైన్డ్ బై ది OR గేట్ ఫాలోడ్ బై ది NOT గేట్. అంటే OR గేట్ అవుట్పుట్ని NOT గేట్ ఇన్పుట్కి ఇచ్చినప్పుడు మనకు NOR గేట్ అనేది వస్తుందండి. సో ఇట్ ప్రొడ్యూసెస్ ఇన్వర్టెడ్ అవుట్పుట్ ఆఫ్ OR గేట్. అంటే OR గేట్ అవుట్పుట్కి ఇన్వర్టెడ్ అవుట్పుట్ మనకు NOR గేట్కి ఉంటుంది. అంటే దీనికి రివర్స్, OR గేట్కి రివర్స్ NOR. సో ఇక్కడ మనకు NOR గేట్ కనుక చూసుకుంటే
ఇది సర్క్యూట్ సింబల్, దీంట్లో 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఇది ఆర్, దానికి నాట్ కలుస్తుంది కాబట్టి నార్ అవుతుంది. ఫైనల్ అవుట్పుట్ మనకి XRY ఓల్ బార్ అవుతుంది. జనరల్ ఇన్పుట్స్ ఏముంటాయంటే 0 0 0 1 1 0 1 1. 0 R 0 0 0 బార్ 1 ఏమవుతుందంటే 1 అవుతుంది. 0 R 1 ఏమవుతుందంటే 1, 1 బార్ ఏమవుతుందంటే 0. 1 R 0 ఏమవుతుందంటే 0, 0 బార్ ఏమవుతుందంటే 1 R 0 ఏమవుతుందంటే 1, 1 బార్ 0. 1 R 1 ఏమవుతుందంటే 1, 1 బార్ 0, అంటే 1 0 0 0. ఇక్కడ మనకు the output of NOR gate is 1 when all the inputs are 0 and output is 0 when any one of the input is 1. అంటే ఇక్కడ మనకి NOR gate అవుట్పుట్ 1 అయింది అంటే 2 ఇన్పుట్స్ ఎలా ఉండాలంటే 0 ఉండాలి. అదే మనకు అవుట్పుట్ 0 అయింది అంటే ఎనీ వన్ ఇన్పుట్ ఈజ్ 1. ఎనీ వన్ ఇన్పుట్ 1 ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. దాన్ని ఎలా చెప్తాము అంటే, ఇన్ అదర్ వర్డ్స్ ద అవుట్పుట్ ఆఫ్ NOR gate ఈజ్ హై వెన్ ఆల్ ది ఇన్పుట్స్ ఆర్ లో. ఇక్కడ అవుట్పుట్ హై ఉంది అంటే ఇన్పుట్స్ ఎలా ఉండాలి, లో ఉండాలి. అండ్ అవుట్పుట్ ఈజ్ లో వెన్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ హై. ఇక్కడ అవుట్పుట్ లో ఉంది అంటే ఇన్పుట్లో ఏదైనా ఒక ఇన్పుట్ అనేది హై ఉండాలి. హై అంటే 1, లో అంటే 0. సో ఇది లాజిక్ గేట్ సర్క్యూట్ సింబల్, ఇది ట్రూత్ టేబుల్. సో ఇక్కడ మనకి డాండ్ గేట్లో అవుట్పుట్ ఏముంటుందంటే మనకు 1 1 1 0 అంటే X.Y ఓల్ బార్. నార్ గేట్లో మనకి అవుట్పుట్ ఏమిటంటే XRY ఓల్ బార్ 1 0 0 0. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఈ 25 క్వశ్చన్స్ కనుక ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఐపీలో మ్యాక్సిమం క్వశ్చన్స్ వీటి నుంచే రిపిటేషన్ అవుతుంటాయి. సో ప్లీజ్ లెర్న్ దిస్, ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ క్వశ్చన్స్. సో మరిన్ని వీడియోస్ కోసం శ్రీ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఛానల్ని ఫాలో కాండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.